రిపబ్లిక్ డే కోసం మీరు కూడా ఇలాంటి ఫొటోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం వీడియోలు కంప్లీట్ గా చూస్తే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. అండ్ వీడియోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఇస్ రవితేజ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. లైక్ జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోండి సేమ్ అట్లానే క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తాయి. సో ఒక్కసారి 15 క్రియేట్స్ అయితే వస్తాయి మీకు. సో నెక్స్ట్ టైం మళ్ళీ 15, నెక్స్ట్ టైం మళ్ళీ 15 ఇలా వస్తాయి. అంటే ఒక రోజుకి 15 క్రియేట్స్ మాత్రమే ఉంటాయి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్ ఎక్కడైతే ఉంటాయంటే మనకు కింద డిస్క్రిప్షన్లో ఈ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో వెళ్ళండి. ఇక్కడ మీకు ఈ 3 ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఈ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ప్లేస్లో మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నా పేరు రవితేజ కాబట్టి ఇక్కడ మీరు రవితేజ తీసేసి మీ నేమ్ అయితే పెట్టుకోండి. జనరేట్ పైన క్లిక్ చేసుకోండి, క్రియేట్ పైన క్లిక్ చేసుకోండి. వన్స్ క్రియేట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వీడియో ఫోటో అనేది జనరేట్ అవుతుంది. సో గైస్ ఫొటోస్ అయితే జనరేట్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ 4 ఫొటోస్ అయితే జనరేట్ అయినాయి. సో ఇదే ప్రాంప్ట్ మీద మళ్ళీ మీరు జనరేట్ పైన క్లిక్ చేస్తారనుకోండి, సో ఇదే ప్రాంప్ట్ మీద ఇంకా కొన్ని కొత్త ఫొటోస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇలా ప్రతిసారి 4 ఫొటోస్ అయితే జనరేట్ అవుతాయి. సో క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నా పేరు వచ్చింది ప్లస్ ఫ్లాగ్ ఉంది. సో ఈ విధంగా అయితే మీకు జనరేట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇదే ప్రాంప్ట్ మీద మళ్ళీ జనరేట్ పైన క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఫొటోస్ అయితే జనరేట్ అవుతాయి. నేను వేరే ప్రాంప్ట్ చూసుకుంటాను ఇక్కడ. సో మళ్ళీ వేరే ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నా, దెన్ అదే ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్, ఇక్కడ మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నేమ్ అయితే ఆల్రెడీ రాసుకున్నా. ఇక్కడ మీ పేరు రాసుకొని జనరేట్ పైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ క్రియేట్ పైన క్లిక్ చేస్తే చూద్దాం ఈసారి ఎలాంటి వస్తాయో. సో గైస్ ఇక్కడ చూడండి ఎంత సూపర్గా వచ్చాయో మన ఫొటోస్ అనేది. ఇక్కడ చూడండి ఎంత హైలైట్ ఉంది. సో ఇక్కడ నా పేరు ఉంది ప్లస్ ఇక్కడ నా ఫేస్ కూడా నేను రీప్లేస్ చేస్తాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇలా మీకు ఇంకో ప్రాంప్ట్ పైన జనరేట్ చేసి చూపిస్తా. సో నా లాస్ట్ అండ్ ఫైనల్ ఇదనమాట. సో ఇక్కడ మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు కుర్తా వద్దు వేరేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఇది బిఎండబ్ల్యూతోని కుర్తా కాదు ఇక్కడ వేరే చేసుకోవాలనుకుంటే ఆ కుర్తా ప్లేస్లో మీకు వైట్ టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ అలా టైప్ చేస్తే మీకు అక్కడ ప్రాంప్ట్ మీద మీకు ఆటోమేటిక్గా అవి ఫొటోస్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఒకటి క్రియేట్ చేస్తా, చూద్దాం. సో గైస్ చూడండి నాకు ఫొటోస్ అయితే ఇక్కడ వచ్చేసాయి అనమాట. సో పై టెక్స్ట్ అయితే పోయింది ఈ ప్రాంప్ట్లో. సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసింది. సో గైస్ ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చింది, పర్ఫెక్ట్ అనుకుంటున్నా. ఈ విధంగా మీకు జనరేట్ అయితే అవుతాయన్నమాట. ఓకే, సో ఇలా మీకు జనరేట్ చేసుకోవచ్చు. ఇవి నేను జనరేట్ చేసిన పిక్స్ అనమాట. సో చాలా పిక్స్ని అయితే నేను జనరేట్ చేసా. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది, సో ఇలా మీకు జీన్స్ ప్యాంట్ మీద ఉంటాయి. సో మనకు వద్దు నేను కుర్తా కావాలనుకుంటే కుర్తా టైప్ చేసి ఇక్కడ మీకు కుర్తా మీద కూడా మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. వన్స్ జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంకో రీమేకర్ అని టైప్ చేయండి. ఓకే, రీమేకర్ అని టైప్ చేస్తే వెబ్సైట్ వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో ఇంకో వెబ్సైట్ ఇస్తా, దానిపైన క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఫేస్ వైప్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. ఏ ఇమేజ్ని అయితే మీరు జనరేట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ మీరు సింపుల్గా అప్లోడ్ చేయండి. ఫేస్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్వాప్ ఇమేజ్ ఉంటుంది. స్వాప్ ఇమేజ్ లేదంటే మీ ఫేస్ని అప్లోడ్ చేయండి ఇక్కడ. ఓకే, మీ ఫేస్ని అప్లోడ్ చేసి డన్ పైన క్లిక్ చేసుకోండి. వన్స్ డన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత స్వాప్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫేస్ అనేది మీ ఫేస్ వస్తుంది. బొమ్మ ఫేస్ పోయి మీ ఫేస్ అయితే వస్తుంది, చూద్దాం. సో గైస్ చూడండి నా ఫేస్ అయితే వచ్చింది. ఇక్కడ కొంచెం తేడా కొట్టేస్తుంది, కాకపోతే మీరు మంచి కరెక్ట్గా ఉన్న ఫేస్ ఫోటో పెడితే మీకు ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా కొంచెం క్లారిటీ, రిమినీ ఆర్ సంథింగ్ ఏదైనా ఆల్టర్నేటివ్ యాప్స్, రిప్లికేట్ కోర్ ఫార్మర్ అలాంటి యాప్స్ యూజ్ చేసి మీరు ఫోటో క్లారిటీ పెంచుకుంటే మీకు యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.